ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవునా భవాని, ఈడు ఎటు పోయిండే? ఎండగాక ముందు పోయిండు, గింత ఎండాయే తినాల కూడా. ఫోన్ చేసినా వానికి? చేసినట్టమ్మా, అర్ధగంట వరకు వస్తా అన్నాడు. ఏం వచ్చుడో ఏం పోవుడోనే. వాళ్ళకన్నా రాడు, వాళ్ళకన్నా తినడాయే, వాళ్ళకన్నా వండడాయే. ఏం నౌకరి చేస్తాడే వచ్చుడాని పని. ఏందో వాళ్ళకి తినకపోతే ఎట్లుంటుంది చెప్పు పానం? గట్లా అంటే ఎట్లా అత్తమ్మా? ఓల కింద నౌకరి చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టు అని మనం ఉండకపోతే ఎట్లా? ఫోన్ చేసిన అత్తుండట, చేసుకపోతేటోళ్ళం. వాళ్ళు చెప్పినట్టు టైంకి పోకపోతే టైంకి రాకపోతే ఎట్లా అత్తమ్మా? ఏమో తీయే, మనమైతే బుక్కడి తిందాంపా. ఆడొచ్చిన కాడ తింటాడు. ఆగో వచ్చినట్టున్నాడు కదా, అన్నం గంజు కూర గంజు చదువుకో. ఏమైందిరా అయ్యా? ఎటు పోతే గడ్డనారా? బుక్కడ చల్లబడిపోవా? ఏం తిననట్టుందే నా బతుకు, ఇంకా తినకూడనా? నా టెన్షన్స్ నాకు. భవాని కొన్ని మంచినీళ్ళు తీసుకురా అసలటి. ఎండకున్నా ఏందిరా అంత శీదర చేసుకుంటావు? భవాని కొన్ని నీళ్ళు అడిదేవే వీనికి. ఇంత ఎండ దాకుంటావారా మరి? ఊరి కింద పని చేస్తున్నాం అంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, మనకి ఇష్ట ప్రకారం కాదు. ఆకలైనా ఊర్చుకోవాలి, దూపైన ఊర్చుకోవాలి. ఇప్పుడు నీ చేసే పని అదే. ఏం చేయమంటావు మరి? ఏందే భవాని, చల్ల నీళ్ళు పట్టుకురామంటే ఈ వేడి నీళ్ళు పట్టుకొచ్చినావు. ఉన్నాయి తీసుకొచ్చిన. మనకేమన్నా ఫ్రిడ్జ్ ఉందా? అయ్యో అయ్యో ఏందిరా, కుండల నీళ్ళ తెచ్చింది. ఎండ పాడగానే ఎట్లా కొడుతుంది, అవి కూడా గరమైనట్టుండే. ఇప్పుడు నీళ్ళేది తాగేది? బువ్వది నా కాలక్కడ కచ్చుకోపో. సరే పాయ్ పా చదువు. తినేటప్పుడే ఫోన్ వస్తుందేమే. ఇగోరా. హలో, సిగ్నల్ వస్తలేదు. ఆగే మళ్ళీ తింటా. అరే తినిపోరా. ఫోన్ మాట్లాడతానే, సార్ ఫోన్ చేసేయండి. పువ్వ తినిపోమంటేనేమో ఈ నౌకర్తానికి నేర్పితే ఇట్టనానే తిన పువ్వ కూడా తుర్తిగా తినకుంటా. ఏం మనిషి ఉన్నాడే వాడు? పోరడు తిండి మీద వెళ్ళేసి పాయ. పోయినా సార్ తీసుకొచ్చిన. గింత చెప్పలేదు కదా మీరు? ఏంది చెప్పన్నా? ఎంతసేపు ఫోన్ మాట్లాడినావో నీ ఫోన్ చూసుకో ఒకసారి. ఎదురు చూసి ఆకలి అయి తిన్నావు. ఇక నీకోసం చూస్తే మా కడుపులు ఎండేటట్టున్నాయి. పో తినిపోరా. ఏం తినేటట్టుంది? ఇక నాకేమద్దు. ఆ ఎండకంతా తలకాయ వచ్చినట్టు కొంచెం పడుకుంటా. తిని పడుకో కదా. అదే నాకు. అయ్యో ఎట్ట ఈడు ఈడేం మనిషి? ఈ వాళ్ళైంది ఏందో. ఏమైంది? అన్నం తినకుండా వచ్చి పండుకున్నావు? తిందులే. ఏం తినట్టు ఉంది? ఊకే ఎండలో ఫోన్ మాట్లాడి తలకాయ వచ్చినట్టు అవుతాను.
మరి అన్నం తినంగా ఫోన్ మాట్లాడేందుకు తర్వాత మాట్లాడరాదా? ఆగు, సార్ ఫోన్ చేసిండే. సార్ ఫోన్ చేసిన మాట్లాడు కూడా ఏం చెప్తారు? అవునే భవాని, పొద్దుగాలనే నేను ముంగటనే పోతుంది. ఇవరి దాకా కలెక్షన్ చేసుకుని వస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసి అటు పో ఇటు పో, ఆ లెక్క చూడు ఈ లెక్క చూడు అని మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ చేయబట్టే. ఏందే భవాని, తీసుకున్నాడు పైసలు ఇవ్వకుంటే నౌకరీ వల్ల మేమేం చేస్తామే? కొద్దిగా నన్ను అర్థం చేసుకోవడం మా మేనేజర్ సార్. ఫైనాన్స్ జాబ్ అంటే నీకు అంత ఏ నౌకరీ ఏమోనే, నాకు ఏ బుద్ధి అయితే లేదు, బంద్ చేస్తా. చెయ్య అంటే ఎట్లా? ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? గది ఆలోచించే ఇన్ని రోజులు ఓపికతోటి చేసుడు అయింది. ఇక నాతోటి కాదే, జాబ్ బంద్ చేసి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను. బిజినెసా? బిజినెస్ అంటే అట్టి ముచ్చట్నేనా? పెట్టుబడి కావద్దా? నాకు మన కట్ల పైసలు ఉన్నాయి కదనే, అమ్మని అడిగి తీసుకుంటా. కట్నం పైసలు ఇంకా ఉంచిరా మీరు? పెళ్లికి ముందు అప్పులు ఉన్నాయని కొన్ని కడుతురి, ఇంతో అంతో మిగిలితే ఇంట్లోకి వెళ్ళదీయబడుతురి. ఇంకెక్కడి ఇక పైసలు? వీటి మీద కూడా ఆశ లేదా? ఏం చేసుడే? ఏదోటి ఎద్దు గాని ముందైతే అన్నం తిందుపా. మీ అవ్వను అన్నం తినలేదని రంది పడుతుంది. దా దా సింధు నడు. అగో ఇంకా తయారు కాకుండా అట్లనే కూర్చున్నావు. ఇలా బాక్స్ తీసుకుపోతావా? ఏం బాక్సే, ఏం బాక్స్ లేదు. ఆ జాబ్ మానేద్దాం అనుకుంటాను, ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటాను. బిజినెసా? మొన్ననే చెప్తే కదా పెట్టుబడికి పైసలు ఏడున్నాయి. ఏం లేదే భవాని, నాకు ఆలోచన వచ్చింది. మనకున్న 20 గుంటల భూమి అమ్మి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ విషయం అమ్మతోడు చెప్తాను. ఏంది? గా భూమి అమ్ముతావా? ఉన్న భూమి అమ్ముతా అంటే మీ అమ్మేమంటదో అడగనైతే అడిగి చూడు. ఏంటిదే అడిగేది? ఏంటిదిరా ఏమంటది అడుగు అని. ఏం లేదమ్మా, ఎన్ని రోజులైనా ఒకరి కింద జీతానికి పని చేయాలి. నాకు ఆ పని నచ్చలేదు. సొంతంగా ఏదైనా పని పెడదాం అనుకుంటున్నా. బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి కదని, అందుకనే మనకున్న 20 గుంటలు అమ్ముదాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? ఏందిరా భూమి అమ్ముతావా? ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కట్టం చేసి సంపాదించుకుంది అది ఒక్కటే కాదురా. ఆ భూమి అమ్ముతే ఎట్లా బతుకుతావురా చెప్పు? మీ బాబు చచ్చిపోయినాక కూడా ఆ భూములనే గోరి కట్టిత్తివి. మీ బాబు గుర్తు కాదు ఉండని కొడుక, దాన్ని అమ్ముడు వద్దు ఏమద్దు. ఆయన అమ్ముకుంటే ఎట్లా బతుకుతావు చెప్పు? ఈ పని నచ్చకపోతే అంతలో అయితే ఇంకా వేరే పని చూసుకోకూడక, కానీ ఈ భూమి అమ్ముడు వద్దు. అద్దు కొడుక, నీకు ఆ పని చేయబుద్ధి కాకుండా వేరే పని చూసుకోరా. భూమి అమ్ముడు వద్దు ఏమద్దు. ఎక్కడికి ఒకరి కింద జీతం చేయాలంటే అంతటి ఇట్లనే ఉంటుంది. వాళ్ళు చెప్పిన పని చేయాలి, వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా పడాల్సిందే. ఏదన్నా సొంతంగా పని పెట్టుకుందామని అంటే నువ్వేమో అర్థం అద్దు కొడుక, నీకు ఆ పని నచ్చకుంటే ఏ కూలో నాలో చేసుకొని బతకచ్చురా. అరే కొడుక, రేపటి ఆగానే చచ్చినాక ఏడ వాడెత్తావురా? కనీసం నన్ను పోత పెట్టాడు కన్నా జాగుండద్దా కొడుక? అద్దురా, ఆయనతో భూమి పోత కూడా దొరకదు. రేపు నేను పోయినాక ఏ ఆధారంతో బతుకుతావు కొడుక? నువ్వు ఉండనీరా, తీసేయకురా. ఎందుకే అమ్మా అట్లా మాట్లాడుతావు? ఏదో జాబ్ టెన్షన్లో అట్లా మాట్లాడినా. నువ్వు ఈ మాటలని నన్ను బాగా పెడతాను. సరే ఏదో ఒకటి నేను చేసుకుంటలే. భవాని, ఆ టీషర్ట్ తెపోయి బయటకు వస్తా. కొన్నాడు 300 కొన్నాడు. మీ అయ్యని చూడటానికి అది ఒకటే ఉన్నది కాదు కొడుక, అది పోతే ఎట్లరా? అమ్మా ఏడవకే, నాకు ఆ పని కాకుంటే వేరే పని చూసుకుంటా. నువ్వు ఏడవకు, భూమి అమ్మ సరేనా? నువ్వు ఏడవకు. మరి బయటికి పోయి వస్తా. బయటికి పోయి ఊకో అత్తమ్మ, ఏడవకు. ఏదో టెన్షన్లా ఆయన అట్లా మాట్లాడిండు. నిన్ను కాదని ఆయన ఏమన్నా చేసిందా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నాడా? ఆయన గురించి నీకు తెలియదా?
మాధు లేడారా? లేడన్నా, ఇప్పుడే బయటికి పోయిండు, ఏదో పని ఉన్నదని. కూర్చో అత్తడు. ఫోన్ చేస్తే ఇంటికాడనే ఉన్నా అన్నాడు, మళ్ళీ ఎట్లండి? ఇంతకు ముందే పోయిందన్నా, అత్తడు కావచ్చు. ఏంది బిడ్డ, ఏం పని మీద వచ్చినావు? అత్తమ్మ, మదిగాడు వాళ్ళ ఆఫీస్కు వారం 10 రోజుల నుంచి పోతలేడట. ఇక 2-3 రోజులు చూసి తీసేస్తారట. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే సీనియర్ కలిసి నాకు చెప్పిండు. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడట కదా. మరి ఏమైందో ఇక ఒకసారి చెప్పిపోదామని వచ్చిన. ఏమో బిడ్డ, వానికి ఆ పని మీద మనసే లేదు. ఏదో బతుకు తెరువు పని చేయాలన్నట్టు చేస్తాడు. అదేదో ఫైనాన్స్ పని అట కదా, బండ్లు తీసుకుండు, పైసలు తీసుకుండు. ఈడు నడవంతన వాడు తీసుకొని ఇప్పించినందుకు ఆ ఇంట్లో మా ఇంటి మీద ఖర్చులు పెడతాను. అందుకే వాడు ఆ పని బంద్ చేస్తా అంటాడు. ఈ మధ్యలో వీడు ఇరుకాటం బావుడైతుంది, వాడు ఇబ్బంది పడతాడు అన్నిటికీ. అందుకే బంద్ చేస్తా అనుకుంటాను. ఆ పనే అంత నడవంతరణ పని ఉన్నట్టున్నది బిడ్డ. ఆ వసూళ్ళు వేసుడేందో, ఈ లచ్చి లొల్లిళ్ళు పెట్టుడేందో అంత ఏం మంచిగా లేదు. వానికి కూడా ఇక మనసు ఇరిగినట్టున్నది ఆ పని మీద. అందుకే వేరే పని చూసుకుంటా అంటాను. చేతులకి ఇంకో పని వచ్చినాక ఈ పని ఇచ్చిపెట్టుకున్నా మంచిదే, కానీ ఇంకో పని ఏం లేకనే పాయే. ఎందుకు ఉన్నది పోగొట్టుకున్నాడు? పోతే ఓనీ బావా, ఆఫీస్ పని మీద బస్సుల్లో కానీ పోతే మనిషికో మాట తిరుగుతారు. ఆ తిట్లని భరించలేకపోతున్నా బావా. అందుకని నాకు నచ్చలేదు. అందుకనే బంద్ చేద్దామని వస్తుంది. బస్సులు వేయకపోతే ఆఫీస్ పోకుండా బావా. సరే, నేను చెప్పిపోదామని వచ్చిన. నీకు నచ్చిన పని చేసుకో, మంచిగా ఉంది. సరే బావా. ఉన్న పని ఊడగొట్టుకున్నాక ఇంకేం పని చేద్దాం అనుకుంటాను. కైకిలు పోయైనా సరే ఏమైనా దాదుకుంటానే నా గురించి బాధపడకూడదు. బావానే కొన్ని నీళ్ళు లేకపోయా కొడుకొచ్చింది. అయ్యో, ఏంది కొడుక, చేతులు మొత్తం పొక్కులు వచ్చినాయి కాదురా. అయ్యో, నేను పోయిన పని సుద్దర పని. అక్కడ ఆ ఇటుకల మోసుడు, ఆ మాలు కలుపుడు, అవన్నీ అందించేసరికి పొక్కులు వచ్చినాయి. అలవాటు లేని పని కదా అమ్మ, అదే అలవాటు అవుతుంది. ఎందుకు కొడుక ఈ పని ఏమిటికిరా? చిన్నప్పటి నుంచి వెళ్ళి పువ్వులలో పెట్టి చూసుకుంటా కాదు కొడుక, కట్టమంటే ఏంటిదో తెలియకుండా పెంచిన. అసలు ఇప్పుడు నువ్వు ఇట్లా మోటు కట్టం చేయబట్టి
చేతులు చూడు ఎట్ట పొక్కులు వచ్చినాయో. కన్న తల్లిని చేసుకున్న భార్యను సాధడానికి ఈ మాత్రం కష్టపడకుండా ఎట్లనే అమ్మ. కొత్త కొత్త కదా, అదే అలవాటు అయిపోయింది. భవాని ఇంకా పోబిడ్డ నా కొడుకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎటువంటి మోటు పని చేయలేదు. ఇప్పుడు నా కళ్ళ ముందట వాడికి ఇంతగానో కట్టపడబట్టే అదు నా కొడుకు కట్టవు. నేను చూడ వాడికి నచ్చిన పని చేసుకొని ఏదన్నా చేయని, ఏదన్నా ఒకటి చేతిగా నేను. అరే కొడుకా, అమ్మ నీకో ముచ్చట చెప్పాలరా. ఏంటిది? చిన్నప్పటి నుంచి నీ చేతులకు మట్టి అంటకుండా పెంచుకున్నారా. నా రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను కాలుతున్నా. అసలు ఇప్పుడు నువ్వు గింత గొడ్డు కట్టబట్టంటే నా కళ్ళతో నేను ఎట్లా చూడాలరా. అందుకే ఆ భూమి అమ్మి నువ్వు ఏదో పని చూసుకుంటాను కదా, ఆ పని ఏదో చేసుకోకూడక ఆ భూమి అమ్ము హత్తుకూడక. నువ్వు ఇట్లా మోటు కట్టం చేస్తా అంటే నేను చూడను. అదే అమ్మ, ఆ భూమి అమ్ముడు వద్దు. అప్పుడు నువ్వు చెప్పిందే కరెక్టే. భూమి అమ్ముకుంటే మనకి ఏం మిగిలదే మళ్ళీ. అమ్మ అప్పుడు ఏదో తొందరపడి ఆవేశంలో మాట్లాడింది. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఉన్న భూమి అమ్ముకుంటే మళ్ళీ బతుకుదేరు ఏమి ఉండదే మనకు. చేస్తే వ్యవసాయం చేస్తా, లేకుంటే ఇట్లనే కూలి పనికి పోతానే. నేను ఇంత కష్టపడుతున్నా, నాకంటూ మంచి రోజులు రావా అమ్మ? పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరంగా ఉంటాయా అని నేనైతే అమ్మ ఆ భూమి అమ్మని. అరే చిన్నప్పటి నుంచి నేను నీడ పట్టుకు పెంచుకున్నారా. ఇప్పుడు నువ్వు ఇట్లా కట్టపట్టంటే నేను ఎట్లా చూడాలి కొడుక? ఇంత కష్టమైన మంచిదా అమ్మ? నాకు ఇష్టమైన పని చెప్తా, మిమ్మల్ని జాగ్రత్త. భవాని పోయి ఇక చాయ్ పెట్టుకురా పోయి. అమ్మ నా గురించి ఏం టెన్షన్ పడద్దు. సరే కొడుక, నీ ఇష్టమే నా ఇష్టం రా. నువ్వు మంచిగా బతుకుతా అయిపోయాయి. నాకు అంతకు మించి ఏం వద్దు కొడుక. నేను మంచిగా ఉంటా అమ్మ, నువ్వేం టెన్షన్ పడద్దు. సరే కొడుక.